స్ట్రైట్గా చూడండి. ఓకే. తర్వాత ఒక సామాజిక వర్గం ఈ కోవపని వ్యాపారం చేస్తున్నారనే ఒక చిన్న అనుమానంతో ఒక యూట్యూబర్ చేసిన గందరగోళం యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. నిజంగా చాలా కష్టం. ఎందుకంటే ఆధారం లేకుండా ఇలా అపవాదేసి ఇష్టానుసారంగా బెదిరించి కులం పేరుతో మాట్లాడి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి అందరూ అనుకున్నారు, మనం కూడా అనుకున్నాం. ఏదేమైనా వాళ్ళకి వచ్చేదే తక్కువ లాభం. అలాంటి వ్యాపారంలో 10 రూపాయలు బండ రావడమే కష్టం. అందులో వాళ్ళు ఏదో చేసి కొన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెట్టాలని ఆలోచనలు చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తారని చెప్పి లేనిపోయిన అపోహలు సృష్టించి గందరగోళం లేపి వాళ్ళ జీవితాలని వేళ రోడ్డు మీద పడేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు కాబట్టి నాయకులైనటువంటి వాళ్ళు కొంచెం స్పందించి వాళ్ళకి చేయూతనివ్వాలి, ఖచ్చితంగా ఇలాంటి తప్పులు జరగకూడదు అని చెప్పేసి వాళ్ళు స్పందించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు ఒకవేళ అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే ఓ 10 రూపాయలు పెట్టి బండ్ కొనుక్కుని అది ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఇంకో దర్యాప్తు సంస్థలు కానీ ఇచ్చి దానిలో ఏదైనా కలిపినట్టు కానీ లేకపోతే ఏదైనా చేసినట్టు కానీ అయితే వాళ్ళే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇలాగా హిందువులు ముస్లిమ్స్ మధ్య వ్యత్యాసం దూరం అయిపోయేలాగా అలాగే హిందువులు ముస్లిమ్స్ కూడా ఇబ్బందులు పడే వాతావరణాన్ని సృష్టించారు ఒక చిన్న యూట్యూబర్. ఇది కరెక్ట్ కాదు. ఇష్యూ అనేది మేడారం జాతర దగ్గర నుంచి సోషల్ మీడియా దగ్గర నుంచి రాజకీయాల దగ్గర నుంచి 2 మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మారుతుంది. అసలు ఇది ఈ విధంగా కావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని చెప్తారు? ఇలాంటి అపోహలు సృష్టించకూడదండి. మనతో సెక్యులర్ దేశం, మనం అందరం కలిసి ఉండాలి. ఎప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలిసి ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి విషబీజాలను నాటుకుంటూ ముందుకెళ్ళిపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడి మన దేశ ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా పనిచేయాలి. అవి ఏదో యూట్యూబ్లో వ్యూవర్స్ కోసం ఇష్టానుసారంగా అపోహలు సృష్టించి గందరగోళం సృష్టించి ఇలా వివాదాలు సృష్టించి కులాల మధ్య మతాల మధ్య వివాదాలు సృష్టించినందువల్ల మన దేశ ప్రగతి ఆగిపోతుంది. ఇది తెలియక కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి వ్యవహారం మీకు అనుమానం ఉందా? ఒక సామాజిక వర్గం ఏవో కొన్ని తప్పులు చేసినందువల్ల ఆ మొత్తం సామాజిక వర్గానికి ఆపాదించకూడదు. ఖచ్చితంగా మీకు అనుమానం ఉంటే తదుపరి సంబంధిత దర్యాప్తు సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఆశ్రయించండి. మీరు ఆ బన్నో 10 రూపాయలు పెట్టి కొనుక్కుని వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించండి. అంతేగాని ఇలాగా కింద దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దండి, వారి జీవితాలు నాశనం చేయొద్దు. కాబట్టి వేళ నాగబాబు గారు కానీ అలాగే లోకేష్ బాబు గారు కానీ ఇలాంటివి చేయొద్దు. ఆయనకి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.